అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న ఏం పేరన్న? నాగరాజు. ఏం చేస్తారు నాగరాజు గారు? పాలబేరం చేస్తాను. పాలబేరం అంటే ఎట్లా ఇప్పుడు సమ్మర్ కాబట్టి పాలు బాగా వస్తున్నాయి అన్న? వస్తాను. రోజుకి ఎన్ని లీటర్ పాలు తీసుకొస్తావు? 50 లీటర్లు వస్తాను. 50 లీటర్లు తీసుకొస్తావు. ఎట్లా హోటల్లో పోస్తావా కస్టమర్లో పోస్తావా? ఇండ్లనే పోస్తా, కస్టమర్లకు పోస్తా. ఎట్లా లీటర్ ఎట్లా ఉన్నది? 70 రూపాయలు అన్న. 70 రూపాయలు. అంటే అంటే గట్టి పాలు పోస్తావా ఏదైనా? గట్టి పాలే పోస్తా. గట్టి పాలే పోస్తావు. ఏం లేదన్న, పార్లమెంట్ ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ, డిఎం ప్రచారం ఉన్నది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే దేశం డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? బీజేపీ పార్టీ. బీజేపీ. ఎందుకు బీజేపీ? ఇప్పుడు 10 సార్లు బీజేపీ వచ్చింది కదా, 10 సంవత్సరాలు. డెవలప్ అవుతుంది అన్న బీజేపీ వచ్చినా కూడా. కాంగ్రెస్ 60 ఏళ్ళు చేసింది, ఏం చేసింది? బీజేపీ డెవలప్ చేసింది ఆ దేశాన్ని. బీజేపీ డెవలప్ చేసింది. ఇప్పుడు నల్గొండలో ఇప్పుడు బీజేపీ కేంద్రంలో రావాలంటే నల్గొండ కూడా పార్లమెంట్ గెలవాలి. నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి నుంచి శారంపూడి సైరెడ్డి పోటీ చేస్తున్నాడు. కాంగ్రెస్ నుంచి రఘువీరు, బీఆర్ఎస్ నుంచి కంచలకృష్ణుడు పోటీ చేస్తున్నాడు. నల్గొండలో శారంపూడి సైరెడ్డి గెలుస్తారట? మాది భువనగిరి వస్తుంది అన్న. మాది భువనగిరి అయితే బూర నరసయ్య గౌడ్ గెలుస్తాడు. కేంద్రంలో మాత్రం పక్క బీజేపీ వస్తుంది ఖచ్చితంగా. ఖచ్చితంగా 400 వస్తుంది పక్క. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే సార్. ఏం పేరు సార్? వెంకటేశ్వర్లు. ఏం చేస్తారండి వెంకటేశ్వర్ గారు? నేను రిటైర్డ్, ఏదో బిజినెస్ చేస్తే తగ్గి. బిజినెస్ చేస్తారు. ఏ బిజినెస్ సార్? ఇదివరకు ఎరువుల బిజినెస్ చేస్తాను. బిజినెస్ చేసేవారు. అంటే ఇప్పుడు బిజినెస్ లో ఉన్నారా లేదా సార్? ఇప్పుడు లేవు, ఊరికనే ఉంటాం. ఓన్లీ ఇంటి దగ్గర అంతే సార్. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ సీజన్ స్టార్ట్ అయింది సార్. ఇండియా కూటమి, బీజేపీ, ఎన్డీఏ కూటమి మధ్య నడుస్తున్నది. దేశం డెవలప్మెంట్స్ కావాలన్నా, దేశం అభివృద్ధిలో ముందుకు పోవాలన్నా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? ఎక్కువ బీజేపీ గురించి బీజేపీ అధికారం వస్తే బాగుంటుంది అంటే ఎందుకు సార్ బీజేపీ అధికారం కావాలనుకుంటున్నారు? ఇంట్లో సమర్థుడైన నాయకుడు అందులో ఉన్నారు, ఇంట్లో లేరు అనేది ఒకటి అభిప్రాయం నాదైతే. అంతే ఇక. అంటే బీజేపీలో సమర్థమైన నాయకుడు ఉండాలంటారు. అంతే ఇక సార్. ఇప్పుడు కాంగ్రెస్ కూడా మాకు అవకాశం ఇస్తే ఇంకా బాగా డెవలప్ చేస్తానంటున్నారు. కాంగ్రెస్లో అంతా ఇక 10 మంది ఉన్నారు కదా, ఎవరిది ఏం లేని నడుస్తలేదు. అది ఒక తాటి మీద లేనట్టు కొడుతుంది. అంతే కాంగ్రెస్ ఎక్కువ తోట మీద లేదు. బీజేపీ సమర్థమైన నాయకుడు, దానివల్ల అవకాశం ఉంటుంది. అదే రావాలి ఫైన్ అయితే. బీజేపీ రావాలంట. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే సార్. ఏం పేరన్నా? లింగయ్య నా పేరు. లింగయ్య గారు ఏం చేస్తారన్నా? నేను కరెంట్ దాంట్లో చేస్తాను. కరెంట్ డిపార్ట్మెంట్. గవర్నమెంట్ ఎంప్లాయ్, ప్రైవేట్ ఎంప్లాయ్? అంటే కాంట్రాక్ట్ బేసిస్. అంటే ఆపరేటరా లేకపోతే ఆపరేటర్. ఎంత వస్తుందన్నా సాలరీ? 30,000 వస్తుంది. 30,000 అంటే రెగ్యులర్ పేమెంట్ చేస్తారన్నా? ఇస్తున్నాను. ఏం లేదన్నా, పార్లమెంట్ ఎలక్షన్ స్టార్ట్ అయినాయి. ఇక కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ అన్నీ బాగా ప్రచారం వీటి పెంచింది. రేపటి నుంచి నామినేషన్ల పర్వం మొత్తం సిద్ధం చేసుకుంటున్నారు. అంటే కేంద్రంలో ఏ పార్టీ వస్తే డెవలప్మెంట్ అవుతుంది, ఏది వస్తే బాగా అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నాను మీరు? బీజేపీ వస్తేనే బాగుంటుంది. బీజేపీ వస్తుంది బాగుంటుంది. అంటే ఎందుకు బీజేపీ వస్తే బాగుంటుంది? అంటే 10 సంవత్సరాలు బీజేపీ ఉందంటున్నారు. ఇప్పుడు మనకు రోడ్ల సౌకర్యం కానీ, మన అయోధ్య రామాలయం వాటి గురించి కానీ, ప్రతిదీ కొన్ని స్కీమ్స్ కానీ, యువతకు ఉపాధి కానీ అన్నిట్లలో ఉంది. కాబట్టి కొంచెం దేశ భద్రత కూడా బీజేపీ ఉంటేనే స్టాండర్డ్ ఉంటుంది అనేది మా నమ్మకం. అంటే దేశ భద్రత కూడా బీజేపీ ఉంటుంది. పక్క కేంద్రంలో బీజేపీ ఉండాలంటారు. ఉండాలి బీజేపీ. ఇప్పుడు మరి నల్గొండ సెగ్మెంట్ చూసుకున్నట్టయితే ఈ బీజేపీ నుంచి శానంపూడి సైరెడ్డి పోటీ చేస్తున్నారు. మరి ఓటు వేస్తారా? ఎస్ ఖచ్చితంగా. ఎస్. ఓకే అన్న, థ్యాంక్ యూ.